యా గుడ్ ఈవినింగ్ ఆల్. సో చిన్న క్వశ్చన్ అండి, మనకి పంచభూతాలు ఎన్ని? అదే సార్, అదే యాక్టివ్ చేస్తున్న బ్రెయిన్ని. పంచభూతాలు ఏంటివి అవి? ఆరైతే ఆరు చెప్పండి ఒకసారి. ఆరు చెప్పండి, ఏవేవో అవి? బ్రాందీ, విస్కీ. సో మన పంచభూతాలు ఒకసారి ఎవరైనా చెప్పగలిగితే కొంచెం బాగుంటుందండి. ఇప్పుడు మీ బ్రెయిన్ యాక్టివ్ చేస్తాను నేను ఒకసారి. సో అందులో ఒక పార్ట్ వాటర్ అండి, నీరు. సో పంచభూతాల్లో నీరు. సో ఆ నీటిని శుద్ధి చేసే కంపెనీయే మాదండి, వాటర్ ట్రీట్మెంట్. ఒక రకంగా చెప్పాలంటే ఆ డాక్టర్స్ని బాడీని ట్రీట్మెంట్ చేస్తారు, నేను వాటర్ని ట్రీట్మెంట్ చేస్తాను. నన్ను కూడా అప్పుడప్పుడు డాక్టర్ అని పిలుస్తుంటారు మా సెగ్మెంట్లో. సో మా కంపెనీ పేరు బెజవాడ ఆక్వా కంపెనీ, ఆక్వా సొల్యూషన్స్ అని. సో ఐ స్టార్ట్అప్ విత్ బెజవాడ ఆక్వా సొల్యూషన్స్. సో ఇందులో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. సో ఎలా వాటర్ని ఏమేమి ట్రీట్మెంట్ చేస్తాము ఏంటి అనేది మీకు 1 by 1 చెప్పేస్తాను. సో మాకు ఆల్మోస్ట్ 12 years ప్లస్ ఎక్స్పీరియన్స్ నాకు విజయవాడలోనే ఉంది. సో మాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హైదరాబాద్ అండ్ విజయవాడ రెండింటిలోనే ఉంది. తాడేపల్లి ప్లస్ నాచారం హైదరాబాద్లో ఉంది. సో 10 branches ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఉన్నాయి. సో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, హుబ్లీ, బెంగళూరు, చెన్నై. సో ఆల్మోస్ట్ 8 to 10 branches వరకు మనం స్టార్ట్ చేసాం. సో ప్రజెంట్ ఈ క్వశ్చన్ వస్తుంది. సో మనకి వాటర్, ఈ భూగోళంలో వాటర్ ఆల్మోస్ట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 liters వాటర్ అవైలబిలిటీ ఉంది అంటే అందులో 97.5% ఈజ్ అ సీ వాటర్. సో 97.5% అనేది కంటామినేట్ అయిపోయిన వాటర్. సో ఓన్లీ 2.5% వాటరే మనం డ్రింకబుల్ వాటర్ ఉంది. సో దాంతో వాటర్ స్కేర్సిటీ రావడంతో సో జనాల్లో వాటర్ తీసుకోవాలని చాలా కష్టపడుతున్నారని రకరకాలైన ఎక్విప్మెంట్స్, రకరకాలైన ప్రాసెస్, రకరకాలైన ప్యూరిఫికేషన్స్ వచ్చాయండి. సో అవి ఎలాంటి ప్యూరిఫికేషన్స్ వస్తాయో సో 1 by 1 ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మీకు పర్సనల్గానే ఉపయోగపడుద్ది, సో బిజినెస్ పరంగా నాకు ఉపయోగపడుద్ది. సో వీల్ ఎక్స్చేంజ్ ఇన్ బోత్. సో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫిల్టరేషన్స్ చేస్తున్నాము అంటే ఆర్ఓ, రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా ఒక ఫిల్టరేషన్ చేస్తున్నాము. సాఫ్ట్నర్స్, ఇవి మీరందరూ రెగ్యులర్గా వింటూనే ఉంటారు. ప్రతి ఒక్కరి ఇళ్లలో సాఫ్ట్నర్, ఆర్ఓ కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఐరన్ ఫిల్టరేషన్స్, మీ వాటర్లో ఐరన్ ఉన్నప్పుడు ఐరన్ రిమూవ్ చేయడానికి, ప్లస్ ఇళ్లలో చిన్న ఇంట్లో వాడుకోవడానికి చిన్న ఫిల్టరేషన్స్, ఒక మైక్రో ఫిల్టరేషన్స్ అంటారు, ఆ ఫిల్టరేషన్స్. ఎస్టీపీ అండ్ ఈటీపీ అండ్ ఎస్టీపీ మన ఇండస్ట్రీస్లో వాడతాం సార్. అది 1 by 1 మీకు లోపల మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డీమినరైజల్ ప్లాంట్ అండి, మినరల్ వాటర్ ప్లాంట్ అది. సో స్టార్టింగ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఆర్ఓ ప్లాంట్స్ ఇవి వచ్చి మన ఇంట్లో డొమెస్టిక్ రెసిడెన్షియల్ పర్పస్గా వాడుతున్నామండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, 99.9%, ఒకరిద్దరు తప్ప. సో ఈ వాటర్ ప్యూరిఫైర్స్ డొమెస్టిక్ నుంచి మీ సెమీ కమర్షియల్ వరకు ఉంటుందండి. ఆ లాస్ట్లో ఉండేదేమో మా చిన్న ఒక 10-15 మంది స్టాఫ్ ఉన్న ఆఫీసెస్లో వాడుకోవడానికి. ఈ స్టార్టింగ్ ఏమో ఇంట్లో మనం రెగ్యులర్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. సో దీనికి ఎలాంటి ఫిల్టరేషన్స్ మేము వాడతాము? 8 స్టేజ్ ఆఫ్ ప్యూరిఫికేషన్స్ వాడుతున్నాము. చాలామంది ఆర్ఓ అనగానే బయట ఒక రూమర్ ఉంది, ఆర్ఓ వాటర్ తాగితే కాలు చేతులు పనిచేయవు, లేకుంటే ఆర్ఓ వాటర్ తాగంగానే కాలు చేతులు పడిపోతాయి, జ్వరాలు, దగ్గులు అన్నీ వచ్చేస్తాయని. కాదు సార్, అదంతా చాలా బ్యాడ్ రూమర్. అది ఎగ్జాక్ట్లీ కంప్లీట్గా ఎవరు, ఈవెన్ ఇంక్లూడింగ్ డాక్టర్స్తో నుంచి ఎవరు దీనిలో పిహెచ్డి చేయలేదు. సో పిహెచ్డి చదివిన వాళ్ళందరూ వచ్చి దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు. కాబట్టి మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఆర్ఓ నుంచి, ఆర్ఓ వాటర్ అంటే ఒకప్పుడు మన కింద గ్రౌండ్ వాటర్ లెవెల్ అంతగా పొల్యూట్ అవ్వట్లేదు, కంటామినేట్ అవ్వలేదండి. సో అప్పుడు మనం రెగ్యులర్గా బోర్ వాటర్ అయినా సరే, నార్మల్ వాటర్ అయినా కాచుకొని తాగేస్తున్నాం. ఇప్పుడు పొల్యూషన్స్ లెవెల్స్ చాలా హైలో ఉన్నాయి, మీ అందరికీ తెలుసు అది. సో అంత హై పొల్యూషన్స్లో మనకి గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ పొల్యూట్ అయింది. కాబట్టి డెఫినెట్గా దాన్ని ఫిల్టరేషన్ చేసుకున్న తర్వాతే తాగాలి. ఫస్ట్ పాయింట్. ఎంతవరకు ఫిల్టరేషన్ చేసుకోవాలి? సో దీనికంటూ డిజాల్వ్ సాలిడ్స్ అనేసి ఉంటాయి, టీడీఎస్ అని రెగ్యులర్గా వింటుంటారు. ఆ డిజాల్వ్ సాలిడ్స్ని ఒక 100-120 ఆ పర్సంటేజ్లో పెట్టుకొని మనకి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం బాడీకి గాన ఇన్పుట్ ఇస్తూ ఉంటే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. అలా అని మనకి రెగ్యులర్గా ఈ ఆర్ఓ లేకుండా డైరెక్ట్ వాటర్లో 300, 400, 500 ఉంటుంది టీడీఎస్. అవి తాగినా ఇట్ విల్ హార్మ్ యువర్ బాడీ. మీరు కావాలంటే ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ 200 బిలో ఉంటేనే వాటర్ తాగాలి, అబౌవ్ 200 వాటర్
నేను ఇచ్చిన సిస్టమ్ సార్, అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా త్రూ మన ఆర్ఓ వాటర్ ద్వారా ప్యూరిఫై చేసిన వాటర్ డ్రింక్ చేస్తున్నారు మొత్తం. ఇది కమర్షియల్ అండి. సో ఇది కమర్షియల్ ఏంటంటే మనం 20 లీటర్ క్యాన్స్ తెచ్చుకుంటుంటాం బయటంతా. సో ఆ 20 లీటర్ క్యాన్స్ తెచ్చుకుంటుంటాం కదా, ఆ 20 లీటర్ క్యాన్స్ ప్రొడక్షన్ చేసే మిషనరీ అనేది. సో ఇది మేబీ 1000 నుంచి స్టార్ట్ చేసుకుని 10,000 వరకు ఉంటుంది. కమర్షియల్గా హెవీ కమర్షియల్గా ఉంటుంది. సో విజయవాడ సరౌండింగ్స్లో కృష్ణా జిల్లాలో ఆల్మోస్ట్ నేను ఈ టైప్ ఆఫ్ మిషన్స్ ఎంటైర్ ఏపీలో ఇప్పటి వరకు 3000 వాటర్ ప్లాంట్స్ నేను ఇప్పటిదాకా ఈ 12 ఇయర్స్ సప్లై చేశానండి. ఇవి రెగ్యులర్గా ఇండస్ట్రీస్లో కూడా వాడుతుంటారు, ఎందుకంటే వాళ్ళ మిషనరీస్లో ఏమైనా ఆర్ఓ వాటర్ రిక్వైర్మెంటే వాడుతుంటారు. కమర్షియల్ కాంప్లెక్స్లో వాడుతుంటాము, హాస్టల్స్, హాస్పిటల్స్, స్విమ్మింగ్ పూల్స్లో, రెసిడెన్షియల్స్, స్కూల్స్, కాలేజెస్ అపార్ట్ అంటే హ్యూజ్ కన్జంప్షన్ ఉన్న చోట అలా కమర్షియల్ వాటర్ ప్లాంట్ వాడతాము. దీని బిఫోర్ చూపించింది ఒక 10 to 15 మెంబర్స్ 20 మెంబర్స్ లోపు ఉన్నప్పుడు మీరు సెమీ కమర్షియల్ వాడుతుంటామని. ఇది సాఫ్ట్నర్స్. ఇది ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఏదంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈ సాఫ్ట్నర్ అంటారు. నాకు వచ్చే ఫోన్స్లో వాళ్ళకి ఇష్యూ ఉన్నా సరే ఫస్ట్ ఫోన్ చేసి సాఫ్ట్నర్ ఉందా అంటారు. సో మనకి హెల్త్కి ఏ ప్రాబ్లం వచ్చినా పారాసిటమాల్ సరిపోదండి. తలనొప్పికి తలనొప్పి చేసుకోవాలి, కడుపు నొప్పి చేసుకోవాలి, కాలు నొప్పి ట్యాబ్లెట్ వేసుకోవాలి. సో అలా సపరేట్గా ఉంటాయి. సో సాఫ్ట్నర్ అంటే మీకు మీ స్కేల్ చూసారా, మీ షవర్స్ ఎలా ఉంటాయో అలా వైట్గా స్కేల్ ఫామ్ అయి ఉంటుంది. ఆ స్కేల్ ఫామ్ అయితేనే సాఫ్ట్నర్ వాడాలి. ఈ స్కేల్ ఇలా కాకుండా వైట్ స్కేల్ ఉన్నది కాకుండా ఇలా రెడ్డిష్గా ఉంటుంది. ఈ రెడ్డిష్గా ఉంటే అది ఐరన్ ఫిల్టరేషన్. సో మీ వాటర్లో ఏం ప్రాబ్లం ఉంది, రెడ్గా వస్తుందా, వైట్ స్కేల్ ఫామ్ అవుతుందా, ఉప్పగా ఉంటున్నాయా, లేదంటే బురద వస్తుందా, బురద వస్తున్నప్పుడు డస్ట్ ఫిల్టరేషన్ వస్తుంది. సో సాఫ్ట్నర్ ఒక రకమైన ఫిల్టరేషను, ఇదేమో ఐరన్ రిమూవ్ చేసే ఫిల్టరేషను. కొందరికి నేను సింగిల్ ఫ్లాటే ఉంది, నేను సింగిల్గానే ఉంటాను, ప్లస్ చాలామంది లేదండి నాకు అంత పెద్ద కమర్షియల్గా సరిపోదు, సాఫ్ట్నర్ సింగిల్గా కావాలి అంటే మీ సింగిల్ షవర్కి పోర్టబుల్ సాఫ్ట్నర్. సో 3500 ఆన్వర్డ్స్ మనకి స్టార్ట్ అవుతాయి. సో ఒక్కొక్క షవర్కి మనం పెట్టుకోవచ్చు ఈ సాఫ్ట్నర్స్. సో ప్రొవైడింగ్ మీకు పైప్ లైన్ కొంచెం బయటకు ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు అని, లేకుంటే గోడ పగలు కొట్టని చేయాల్సి వచ్చింది. యూస్ఫుల్ అన్న బిల్డర్స్, అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు ఈ సాఫ్ట్నర్స్ కానీ ఐరన్ ఫిల్టర్స్తో పాటు డస్ట్ ఫిల్టరేషన్స్. ఇది కాకుండా నాకు ఇంకొక కంపెనీ ఉందండి, ఐఎమ్ సిఆర్ఐ ఆథరైజ్డ్ సర్వీస్ సేల్స్ అండ్ సర్వీస్ అన్నది. సో ఆల్ కైండ్స్ ఆఫ్ సిఆర్ఐ పంప్స్కి నేను ఆథరైజ్డ్ సేల్స్ ప్లస్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అండి. మీరు ఆల్మోస్ట్ కమర్షియల్లో ఏ సిఆర్ఐ పంపు ఎవరి దగ్గర కొన్నా సరే సర్వీస్ నేనే చేసి పెట్టాలి. సో అది నా దగ్గర ఇంకొక అడిషనల్ కంపెనీ. సో ఈ సర్వీస్ సెంటర్ అండి, ఇది నాకు బస్ స్టాండ్ ఆపోజిట్ ఉంటుంది, విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్గా ఉంటుంది ఇది. సో ఈ సర్వీస్ సెంటర్ కంపెనీ సర్వీస్ సెంటర్ నాది. ఆల్ స్పేర్స్, సిఆర్ఐ పంపుల తాలకు మొత్తం సర్వీసెస్ నేను చేస్తుంటాను. నెక్స్ట్ ఈటీపీ అండ్ ఎస్టీపీ అండి. సో ఇదొక కైండ్ ఆఫ్ ఇంకో అడిషనల్ ఫిల్టరేషన్. ఏంటి చేస్తామంటే ఇవి ఇండస్ట్రీస్లో ఎస్టీపీ గురించి ఫస్ట్ మాట్లాడదామండి. ఎస్టీపీ అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇది హాస్పిటల్స్లో మ్యాండేటరీ ఫర్ ఎన్ఓసి. ఏంటి సీవేజ్ అంటే మన బాత్రూమ్స్లో వేస్ట్ వాటర్ని డైరెక్ట్గా డ్రైన్లో కలపకూడదు కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత, సీవేజ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ వాటర్ని రీయూజ్ చేసుకోమని ఈ ఫిల్టరేషన్స్ పెట్టమని చెప్తారండి. సో రెగ్యులర్గా వాళ్ళకి ఎన్ఓసి రావాలన్నా సరే ఇది కంపల్సరీ. హాస్పిటల్స్కి అయితే మ్యాండేటరీ, ఇండస్ట్రీస్లో కూడా చాలా మ్యాండేటరీ. ఇప్పుడు మోర్ దెన్ 50+ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఉన్న ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో కూడా ఎస్టీపీ ఉంటేనే పర్మిషన్స్ ఇస్తున్నారు, ఎందుకంటే వాటర్ వేస్టేజ్ కాకుండా చూసుకుంటున్నది గవర్నమెంట్. ఈటీపీ ఎఫిషియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఇది ఇండస్ట్రీస్లో ఆయిల్స్ మిక్స్ అయిన వాటర్ని వేస్టేజ్ పంపించకుండా ఎఫిషియెంట్ ట్రీట్మెంట్ అంటే అదొక సిస్టమ్ ద్వారా మేము ఫిల్టరేషన్ చేసి బయటికి డ్రైన్లో వేస్తాం, లేకుంటే రెగ్యులర్గా వాళ్ళు యూసేజ్ అయినా చేసుకోవచ్చు. సో ఈ రెండు ఎస్టీపీ, ఈటీపీ అంతా ఇండస్ట్రీస్ ప్లస్ హాస్పిటల్స్ అలాంటి చోట ఇవన్నీ అవే అండి. ఎస్టీపీస్, ఈటీపీస్. ఇది కూడా ఎఫిషియెంట్ ట్రీట్మెంట్ ప్లాంటే అండి. ఇవి రెగ్యులర్గా ఇండస్ట్రీస్లో ఎక్కువ ఉపయోగపడుద్ది, ప్లస్ హాస్పిటల్స్లో ఎక్కువ ఉపయోగపడుద్ది, అపార్ట్మెంట్స్, షాపింగ్ మాల్స్, ఫిషింగ్ ఫీడ్స్ ప్లస్ హోటల్స్, ఆల్ కమర్షియల్ కాంప్లెక్సెస్లో వేస్ట్ వాటర్ని మాత్రమే ట్రీట్మెంట్ చేసే సిస్టమ్స్ సార్ ఇవి. సో దిస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్. సరే ఇంకోటి వచ్చేసి డిఎం ప్లాంట్. సో డీమినరలైజ్డ్ ప్లాంట్ అంటే రెగ్యులర్గా మన బ్యాటరీ వాటర్ ఉంటుంది చూసారండి, ఆ బ్యాటరీ వాటర్ని కూడా నేను
డిఎం ప్లాంట్ ద్వారా 0 TDS అంటే ఆ వాటర్లో నో మినరల్స్, నో TDS, నథింగ్, ఆల్ 0 చేసి 0 పారామీటర్స్తో నేను ప్రొవైడ్ చేస్తానండి. సో దాన్ని డిఎం ప్లాంట్ అంటాము. సో ఎవరైనా బ్యాటరీ సిస్టమ్స్ మిషన్స్ పెట్టుకునే వాళ్ళు కూడా నేను సప్లై చేస్తుంటాను మిషనరీస్. ఇది ప్లస్ ఇవి ఈజ్ కాల్ డిఎం, ఇది వస్తుందండి డిఎం ప్లాంట్ అంతా కూడా. సో 0 TDS రావడానికి ల్యాబొరేటరీస్, కెమికల్ ఫ్యాక్టరీస్. సో మన ఇందాక చెప్పిన మన ఆత్మ లూబ్రికెంట్స్ సార్ వాళ్ళు కూడా ఈ డిఎం ప్లాంట్ వాళ్ళ దాంట్లో 0 TDS ఆల్మోస్ట్ 10 years అయింది అనుకుంటే నేను ప్రొవైడ్ చేసి. ఇప్పటిదాకా నాకు మళ్ళీ ఆయన ఫోన్ చేయలేదండి. 10 years నుంచి అది వాడేసుకుంటున్నాను చక్కగా. సో ఇవన్నీ ఇమేజెస్ హౌ వి ఇన్స్టాల్డ్ ఇన్ ది వేరియస్ ఏరియాస్, ఆర్ఓ, కమర్షియల్ వాటర్ ప్లాంట్స్. సో ఇవన్నీ డొమెస్టిక్ ఇండ్లలో పెట్టుకునే ఫిల్టరేషన్స్. ఇది కాకుండా ఇది నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ 304 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నా చరంలో ఉందండి. సో స్టార్టింగ్ విత్ 200 liters నుంచి 5000 liters ట్యాంక్ వరకు మేము ప్రొవైడ్ చేస్తాము విత్ ఓన్ కస్టమైజ్డ్ సైజెస్తో. మీ కస్టమైజ్ సైజుని బేస్ చేసుకొని నేను ఓన్గా తయారు చేస్తాను. దాంతోపాటు వీ హ్యావ్ వన్ మోర్ ప్లాస్టిక్ ట్యాంక్స్. ప్లాస్టిక్ ట్యాంక్స్ 2 layer 3 layer మన సింటెక్స్ ఉంది కదండి, సింటెక్స్కి ఇది మా ఓన్ బ్రాండ్తో చాలా లో ప్రైస్లో హోల్సేల్గా ఉంటుందండి. ఇది కూడా నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మా బ్రదర్ చూసుకుంటాడు ఈ హైదరాబాద్లోనే. ఇక్కడ అవుట్లెట్ ఉంది నాకు, ఇక్కడ స్పేర్స్ చాలా వరకు నేను ఆల్మోస్ట్ అందరికి ప్రొవైడ్ చేశాను. సో మై ఆస్ మై గివ్స్. థ్యాంక్ యూ. ఇంకోటి వచ్చేసి రీసెంట్గా మన కిషోర్ గారు మన రోటరీ తరఫు నుంచి 2 వాటర్ ప్లాంట్స్ కూడా డొనేట్ చేశారండి. సో ఒకటి వచ్చేసి సీతారామన్ టెంపుల్ పైన కొండపైన వేద పండితుల కోసం స్పెషల్గా మన రోటరీ నుంచే డొనేట్ చేశారండి. సో నేను అది కాంట్రిబ్యూట్ చేశాను. సో థ్యాంక్ యూ కిషోర్ గారు. సో మొత్తం అది ఇనాగ్రేట్ చేయలేదు ఇంకా, అది అదే బస్ స్టాండ్లో కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒకటి మనం ఆర్ఓ విత్ ఫ్రిజర్స్ మనం 3 ఇచ్చాం, 3 ప్రొవైడ్ చేసాం. అది ఆ ఫొటోస్ మిస్ అయ్యాయి. ఇది వచ్చేసి సీతానగరం సార్ ఇది. సో మన రోటరీ వాళ్ళందరూ డొనేట్ చేసుకొని కిషోర్ గారు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి, ఎవ్రీ మంత్ యానివర్సరీస్ వాళ్ళకి గిఫ్ట్ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు డొనేట్ చేస్తున్నారండి. సో రోటరీ కూడా నాకు కాంట్రిబ్యూట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు ఫర్ గివింగ్. సో బిఫోర్ ఇయర్ నాకు పార్సారథి గారు అలాగే బిజినెస్ ఇచ్చారు. సో ఎనీ క్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ మీ పర్సనల్లీ. థ్యాంక్ యూ సో. ఎస్ సార్, ఎస్ సార్. సార్ పడమట అంటే ఫస్ట్ మన బెన్ సర్కిల్ దాటిన తర్వాత మొత్తం వాటర్ రెడ్డిష్ వాటర్ ఉంటుంది సార్. అది ఐరన్ సార్ అది. సో ఫస్ట్ ఐరన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత అందులో డ్రింకింగ్ పర్పస్ వాడతారా లేకుంటే యూసేజ్కి అనేది సో మళ్ళీ మనం సపరేట్ చేసుకుంటాం సార్. డ్రింకింగ్ పర్పస్ అయితే మన రెగ్యులర్ ఆర్ఓ సరిపోయింది, యూసేజ్ అయితే సాఫ్ట్వేర్ సరిపోయింది. 5000 కూడా చేసుకోవచ్చు సార్. నేను యాక్చువల్గా శ్రీలంక షిప్స్కి, మన చెన్నై నుంచి శ్రీలంక షిప్స్కి 30,000 TDS కూడా మా దగ్గర ఫిల్టరేషన్ ఉంటాయి సార్. ఓన్లీ సీ వాటర్ ఫిల్టరేషన్స్ అని అది మనకి ఇక్కడ ఉపయోగపడదని నేను పెట్టలేదు, మర్చిపోయాను, మిస్ అయినా అయితే పాయింట్. 30,000 TDS ఉన్నా సరే వీ నీడ్ టు టేక్ ఇట్ టు కమ్ డౌన్ టు 200. అది మా దగ్గర ఆ ఫిల్టరేషన్ కూడా ఉన్నాయండి. అది డస్ట్ ఫిల్టరేషన్ పెట్టా కదా సార్ నేను ఒకటి. పెట్టేసుకోవచ్చు సార్ డైరెక్ట్గా. అందుకే పోర్టబుల్ వచ్చి మీడియం, చిన్నది మీడియం పోర్టబుల్ చూపించా కదా సార్. అది మన పోర్టబుల్లో డస్ట్ ఫిల్టరేషన్ పెట్టేసుకోవచ్చు సార్ డైరెక్ట్గా. మనం పెట్టేసుకుంటే అది డైరెక్ట్గా డస్ట్ ఉంటే డస్ట్ ఫిల్టర్ చేస్తుంది. సో సార్ ఒక ఫ్లాట్లో ఒక బాత్రూమ్కి పెట్టచ్చు సార్. అంటే మీకు పైప్ లైన్ అన్ని బాత్రూమ్స్కి ఒకే లైన్ వెళ్తుంది కదా, మీకు ఇంకో లైన్ అలా పైప్ లైన్ నాకు మీ ఫ్లాట్కి అంతా సింగిల్ పైప్ లైన్ ఉంటే పెట్టుకోవచ్చు సార్. అలా లేనప్పుడు 3 బాత్రూమ్స్కి 3 చిన్న చిన్న పోర్టబుల్స్ పెట్టుకోవాలి సార్. ఉంది, బిఫోర్ ఆఫ్టర్ హార్డ్నెస్ ఉంటుంది, అలా పెట్టుకోవచ్చు సార్ మనం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.